భోంచేశారండి? ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? ఏమిటండి ఆ మొండితనం? మరి డాక్టర్ దగ్గర నిజం చెప్తే ఎందుకు నోరు మూసేశారు? ఆ దుర్మార్గుడికి ఏదైనా అయిందే అనుకోండి, మీరే చేశారని జైల్లో పెట్టరు. అందుకని అబద్ధం చెప్పనా? అది బామ్మేమో అబద్ధం చెప్పొద్దు అంది, నువ్వేమో నిజం చెప్పొద్దు అంటున్నావు. ఎవరి మాట వినాలో ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. పెళ్ళారి లోపల నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో చెప్పేసేయండి అంతే. ఏమండి ఏమిటి ఇక్కడ పడుకున్నారు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? నిజమే చెప్పండి. బాబు పక్కంతా తడిపేశాడు, అందుకని ఇక్కడ వచ్చి పడుకున్నా. దృష్టి దోషం కాదమ్మా, ముష్టెత్తుకునేది సాక్షాత్తు మీ మనవడే. వాడిని అడ్డు పెట్టుకు బతుకుతోంది స్వయాన నామేనలుడే. వాడేదో పిచ్చి పచ్చతాడు కడితే అదే తాళి బొట్టనుకుని మురిసిపోతోంది మీ కోడల పిల్ల. ఇదేమన్నా గచ్చగాలాట? వితంతు వివాహం నా మటుకు నాకు మా ఊళ్ళో తలనేయాలు చేసి తిరుగుతున్నట్టుగా ఉంది. మరి ఇక్కడ మీకు ఎలా ఉందో గాని. లంకంత కొంప, నౌకర్లు, చాకర్లు, కోట్ల ఆస్తి, వీటన్నిటికీ ఏకైక వారసుడు నట్ట నడి రోడ్డున దేహీ అంటూ ముష్టెత్తుకోవడం, అది మీ కంటపడ్డం. రామరామ రామరామ వద్దు, పగవాడికి కూడా ఈ నరకం వద్దు. బాబుగారి కళత్రస్థానం బలంగా ఉంది కాబట్టి మీరింకా ప్రాణవాయువు పీలుస్తూ తట్టుకు నిలబడ్డారు. నేనైతే ఎప్పుడో గోదట్లో కొట్టుకుపోయేవాడిని. ఏం తట్టుకోవడమో ఏవో, నన్ను ఇలా బ్రతికించి ఇంకా చంపుతున్నాడా దేవుడు? చచ్చకూడదమ్మా, చచ్చకూడదు. మీలాంటి మహా ఇల్లారు చచ్చకూడదు. మీ మనవాడిని మీ ఇంటికి తీసుకొచ్చే పూచి నాది. బాబుగారు కాసేపు కళ్ళు మూసుకుని చేతికి ఉంగులేదనుకుని ఓ 10 సహస్రం నా పాకెట్లో పారిస్తే మీ కోడలు మీ ఇంట్లో, మీ మనవడు మీ నట్టింట్లో, మా మనవడు మా సావిట్లో. గురవయ్య గారంటే మీరేనా? ఆహా చిత్తం, నా ప్రతిభ తమదాకా పాకిందంటే చిత్తం నేనేనండి. రాజ్యం ఇక మీరు వెళ్ళండి అమ్మా. బాబు గారికి అంతా అర్థమైపోయింది. వారికి మనవడే కదా, పని అయిపోయినట్టే. ఎంత కావాలన్నారు? ఎంతండి? 10 సహస్రం, 10,000. అమ్మా ప్రస్తుతానికి 5,000 చాలా? చిత్తం చాలికక్కర్లేదు. పళ్ళు ఇంకా రాళ్ళా? అప్పుడేమో ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళి నాకు 1 రూపాయి అడిగాడు. ఆ రూపాయి ఇస్తే అది తీసుకెళ్లి కొట్టుకెళ్ళాడు. అప్పుడేమో ఆ రూపాయి పెట్టి బిస్కెట్ కొనుక్కున్నాడు. చిచి తప్పు, తెలకొద్దు, పడిపోతావు. అప్పుడు వాడు బిస్కెట్లు తింటుంటే వాళ్ళ తమ్ముడు వచ్చాడు, నాకు ఇమ్మన్నాడు. వాడు ఈడన్నాడు. అప్పుడు గట్టిగా వచ్చాడు, సుబ్బులు, సుబ్బులు, సుబ్బులు,
ఏ మర్చిపోయా నువ్వు ఆడదానికి పని చెప్పి నువ్వు కూని రాగాలు తెస్తున్నావు. అరే నిన్నేనయ్యా, ఏందట గ్యాస్ పైన సోడా బుడ్లా పోతున్నావు? రాసేవయ్య బాబు, నువ్వే న్యాయం చెప్పు. నా మెళ్ళో తాళిపొట్టు కట్టింది ఈ పెద్ద మనిషేగా. ఏమిటి, ఎందుకు కట్టాట? నన్ను అడగవే, నేను చెప్తాను. మధ్యలో ఆయన అడిగేది ఏ ఆయన లలితమ్మ మెళ్ళో తాళి కట్లా? ఏం శివయ్య బాబు, నాకు నీడగా ఉంటానని తోడుగా ఉంటానని నా మెళ్ళో తాళి కట్టి నువ్వేందయ్యా చేస్తుంది? నన్నిట్ట పని మీద వదిలేసి నువ్వు దర్జాగా కూర్చుంటావా? ఊరి మీద పెత్తాలు కడతావా? ఏం శివయ్య బాబు, మొగుడంటే ఇదేనా చేయాల్సింది? నేను కూడా ఏమీ చేయకుండా కూర్చునుంటే లలితమ్మ కూడా నీలాగే బాధపడుతుందా? మాకంటే పెద్దింటి పిల్ల కదా, ఇంకా బాధపడుద్ది. ఆవిడ నీకేం చెప్పలేకపోతుంది గాని నువ్వు చెయ్యాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. చిన్నబాబుని స్కూల్లో చేర్పించాలా? నువ్వేదైనా ఉద్యోగం చూసుకొని ఇల్లు గడిసే ఉపాయం చూడాలా? ఇట్టాగే ఇవన్నీ నువ్వు చెయ్యాల్సిన పనులే కదా. ఏంటి, ఎక్కడికి? బాబుని స్కూల్లో చేర్పించడానికి. అది రైట్ అయిన పని. వెళ్ళాల్సింది ఇట్టా కాదు. శుభ్లో ఇవిగో కొబ్బరికాయలు, నీతో చెల్లరా. పెట్టుకో, పెట్టుకున్నావా? ఈ డ్రెస్ లో శివయ్య ఎలా ఉన్నాడు బాబు? బాగున్నాడు. అప్పు తీసుకెళ్ళకూడదు, ఇప్పుడు గడుగే. చూడు శివయ్య బాబు, బాబుని స్కూల్లో చేర్పించావనుకో, బెజవాడ కనకదుర్గమ్మ పేరుతో ఓ కొబ్బరికాయ కొట్టే. ఏమిటి, నీకు మంచి ఉద్యోగం దొరికిందనుకో, మధుర మీనాక్షి పేరుతో ఆ రెండోది కొట్టే. నీ మొదటి సంపాదనలో లలితమ్మ గారికి తెల్లసేరు కొన్నావనుకో, ఆమె కళ్ళల్లో సంతోషం సిందిపోద్ది. అంతే, ముచ్చటగా ఈ 3 కొబ్బరికాయలు కొట్టేస్తే ఆమె మెళ్ళో 3 ముళ్ళు ఎందుకేసావో అర్థమైపోద్ది. కొడుకొద్దని చెప్పాగా. శివయ్య, కొబ్బరికాయలు. టాటా. ఏ అనిల్, జే ప్రదీప్ కుమార్, బాలసుబ్రహ్మణ్యం. జే ప్రవీణ్ కుమార్, బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యమా? సైలెన్స్, సైలెన్స్. ఇలా రండి. ఇద్దరు ఇద్దరు. ఎవరయ్యా మీరు? ఎప్పుడు చూడలేదే. ఇప్పుడే చేరామండి. సీడిచ్చారా మీకు? పర్వాలేదులేండి, సర్దు కూర్చుంటారులేండి. అలా కూర్చోవడం కాదయ్యా, హెడ్ మిస్సెస్ గారిని చూసారా మీరు? సీట్ ఇచ్చారా వారు? ఫీజు కట్టారా మీరు? అవన్నీ అనవసరం అండి, వీడు చాలా తెలివితేటలు ఉన్నవాడు. మంచిదే, కానీ ఎవరైనా రూల్స్ ఫాలో అవ్వాలి కదా. వాడైనా మీరైనా నేనైనా. వెళ్ళండి, వెళ్ళి హెచ్ఎం గారిని చూసిరండి. చూడాలా? వచ్చేదాకా పాఠమే చెప్పొద్దండి. ఉన్నాడా? The grace of our Lord Jesus Christ and the love of God, the fellowship of the Holy Spirit be with you all. Amen.
బాలసుబ్రహ్మణ్యం. Oh, Mr. Balasubramaniam, how do you do? What can I do for you? Oh, బాలసుబ్రహ్మణ్యం. I see. He is Balasubramaniam. శివయ్య. What can I do for him? స్కూల్. That is our school. C2 బాలసుబ్రహ్మణ్యం. Oh, you want to admit him in our school. What class? సెకండ్ క్లాస్. Second class. So you do one thing. You go to the school, get one application form, fill it up and bring. I'll give signature and you have to pay the fees also. హౌ మచ్? 85 rupees. 85 రూపాయలు. 85. 85. బాలు ఇంకెంత రావాలి? 2 రూపాయలు. ఏమిటి ఆపరా? ఏమిటయ్యా ఇది? ఏమిటి అఘాయిత్యం? మీరెవరో నాకు తెలీదే. పర్వాలేదులే, నువ్వెవరో నాకు తెలుసు. లలితమ్మంతా చెప్పింది. అదా పక్క వీధిలోకి వెళ్దాం. ఎందుకు? ఈ వీధిలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వడం అయిపోయింది. వీడు స్కూల్లో చేరాలంటే ఇంకా 2 రూపాయలు. ఆ మిగతా డబ్బు నేను ఇస్తాను, పద. అయినా డబ్బు సంపాదించాలంటే ఇలా వాళ్ళు హోనం చేసుకుంటారటయ్యా. మరి ఇంకేం చేస్తాను, నాకు ఉద్యోగం లేదుగా. లేదుగా అంటే ఎలా? ప్రయత్నం చేస్తే అదే వస్తుంది. అయితే మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తారా? చూద్దాంలే, పద. ఏమిటా పెళ్ళడుక? లలితమ్మా, లలితమ్మా. మా దొడ్లో కాసినమ్మా. ఏంటమ్మా అటు ఇటు చూస్తున్నారు? పొద్దుననగా బాబుని తీసుకెళ్లారు. ఎక్కడికి వెళ్ళారో ఏమిటో. బాబును స్కూల్లో చేర్పించమని, తన ఉద్యోగం చూసుకోమని నేనే పంపించాను. ఆయన ఉద్యోగానికి పంపించారా? ఆయనకేం తెలుసునని? ఏంటమ్మా తెలిసేది? అప్పుడే పుట్టిన లేగదో నేట్లో పారేస్తే ఈదుకుంటూ బయటికి రాదా? ఈద్దానికి ఎవరు నేర్పారని? అట్టాగే శివయ్య బాబు కూడా నెక్కొస్తాడు. మీరు నిబ్బరంగా ఉండండి. అవును చెల్లమ్మా, ఇది నన్ను యదవం చేసి శివయ్య బాబు గట్టిగా డోస్ ఇచ్చింది. ఇక చూస్తామనండి, సాయంత్రానికల్లా పనులన్నీ సాధించుకుని శివయ్య బాబు మీసాలు తిప్పుకుంటూ ఇంటికి వస్తాడు. ఆపు ఆపు. ఇదే అమ్మా, అమ్మా, నేను స్కూల్లో చేర్చాడు 2వ తరగతిలో. 10 రూపాయలు లేదు బాబు. స్కూల్లో. ఏమండి మరి రూపాయి? అదిగో. బాబు, ఆ దెబ్బలేమిటి? స్కూల్లో చేర్చాలంటే డబ్బు కాదు కదా, అందుకని కొద్దాత కొట్టుకున్నాడు. లాలీ 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 లాలీ.
ఏమిటి శివయ్య? మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నారే. ఓ అదా, ఇది నేను ఇంకా ఎవరిని కలిసి మాట్లాడలేదే. కలిశాక నేనే కబురు చేస్తాలే, పర్వాలేదులే. నా ఉద్యోగం చెప్పావుగా, చూస్తానని నేను చెప్పానుగా. ఆ పని మీదే ఉన్నాను. ఇదిగో, నువ్వు పదే పదే నన్ను జ్ఞాపకం చెయ్యక్కర్లేదు. చూస్తానన్నాను, చూస్తాను. వెళ్ళు. ఏమిటి? నా ఉద్యోగం మాదా కోళమమ్మా బాబు. మా బాబే, మా అయ్యే. నా ఉద్యోగం ఏమిటయ్యా? ఏమిటి ఉద్యోగాలు ఏం చెట్లకు కాస్తున్నావు అనుకున్నావు? ఏమిటి బిఏలు ఎంఏలు చదువుకున్న వాళ్ళకే దిక్కు లేదు. పోనీ ఎవరి కాళ్ళైనా పట్టుకుందామంటే పొట్టకొస్తే అక్షర మొక్క లేదు, ఉత్తర దక్షిణాలు ఎటున్నాయో తెలియదు. ఇదిగో చూస్తాను గాని నన్ను విసిగించకు. వెళ్ళు. అయితే ఉద్యోగం కావాలంటావు. బాబుని బాగా చదివించి పెద్దవాడిని చేయాలి. లలిత కష్టపడకుండా చక్కగా సుఖంగా ఉండేట్టు చూడాలి. మీకు తెలుసా, అందుకే నేను లలిత మెడలో తాళి కట్టాను. ఇలా తోడుగా నీడగా ఉండటానికి. అందుకే మీరు నాకు ఉద్యోగం కావాలంటావు. ఉం?